శివాయ నమః. సత్యశివ సుందరాత్మకమైన సదాశివుని లీలలు అనంతాలు. సాకారంగా పూజించే శివరూపాలతో పాటు నిరాకార పరతత్వానికి సంకేతంగా శివలింగాన్ని ఆరాధించడం మన సంప్రదాయం. ఆదిజ్యోతి మహాదేవుడు ప్రథమంగా మహాగ్నిలింగంగా ఆవిర్భవించిన ఘట్టమే మహాశివరాత్రికి పురాణ నేపథ్యం. ఆ సన్నివేశానికి వేదిక అరుణాచలం. సచ్చిదానంద మహాజ్యోతిర్మయ శివలింగానికి హృదయాంజలి ఘటిస్తూ సవినయంగా సమర్పిస్తున్న శివచరితం. నమః శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే ఆదిమధ్యాంతహీనాయ స్వభావానలదీప్తయే మహాదేవాయ మహతే జ్యోతిషేనంత తేజసే నమః శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసార పాడుకుందాం శివచరితం. సృష్టి స్థితి లయలన్నిటి హేతువు విశ్వము నిండిన శివచరితం. వేద పురాణములు అఖిల శాస్త్రములు వివరించినది శివచరితం. ధ్యానము యోగము జ్ఞానము గానము అంతా తానే శివచరితం. మననం స్మరణం శరణం తరణం కైవల్యకరం శివచరితం. కనగా కనగా కమనీయం విధి కలి కలుషహరం శివచరితం. వినగా వినగా రమణీయం విధి వేదనలణచే శివచరితం. దేవతలందరూ సన్నుతి చేసే దివ్య పదం ఇది శివచరితం. పారాయణమున పరమపదం నిడు మంత్ర మహిమగల శివచరితం. మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసార పాడుకుందాం శివచరితం. బ్రహ్మమురారి సురార్చితమైనది అనంత మహిమల శివచరితం. అనంత మహిమల శివచరితం. జాగులు లేకనే జగద్రక్షణకు జాగృతమైనది శివచరితం. గడమున గరళము దాల్చిన నాథుని కరుణను తెలిపే శివచరితం. నాట్య విరాజ విలాస నిలయమై లయాత్మకం ఈ శివచరితం. త్రిపురాసుర సంహారకమైనది తేజోమయమీ శివచరితం. తేజోమయమీ శివచరితం. గంగాధరునిగ గౌరీధవునిగ శృంగారితమీ శివచరితం. నిర్గుణమైనది సగుణమైనది అకలము సకలము శివచరితం. అకలము సకలము శివచరితం.
ఆద్యంతమ్ములు దొరకని జ్యోతిగా అవతరించినది శివచరితం. మధురం మధురం శివచరితం, శ్రీకరము సుందరం, మనసార పాడుకుందాం శివచరితం. ఆ సౌరాష్ట్రమున సోమనాథునిగా సాక్షాత్కారం శివచరితం, సాక్షాత్కారం శివచరితం. శ్రీశైలమున భ్రమరాంబాపతి మల్లికార్జునుని శివచరితం. ఉజ్జయినీపురి మహాకాలునిగా ఉజ్వలమైనది శివచరితం, ఉజ్వలమైనది శివచరితం. ఓంకారం మమలేశ్వర దీప్తిగా ప్రణవవాచ్యమీ శివచరితం. ప్రజ్వలియందున వైద్యనాథునిగా భవరోగహరం శివచరితం, భవరోగహరం శివచరితం. డాకినిలో శ్రీ భీమశంకరుని భక్త రక్షణమే శివచరితం. సేతుబంధమున రామేశ్వరునిగా విష్ణు ప్రియమీ శివచరితం, విష్ణు ప్రియమీ శివచరితం. దారుకావనిని నాగేశ్వరునిగా దీపించినది శివచరితం. కాశీనగరిని విశ్వేశ్వరుని విశ్వపాలనమే శివచరితం, విశ్వపాలనమే శివచరితం. గౌతమీ తీర త్రయంబకేశుని గరిమలు తెలిపే శివచరితం. హిమాలయమున కేదారేశుని చల్లని శాంతమే శివచరితం. భుష్మేశునిగా విశాలపురిలో విభవమునిచ్చిన శివచరితం. ద్వాదశ జ్యోతిర్లింగములుగా కాంతులు నింపిన శివచరితం, కాంతులు నింపిన శివచరితం. పంచలింగముల ప్రభతో వెలసిన పంచభూతకర శివచరితం. ఏకాంబరేశుడు జంబుకేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు, చిదంబరేశుడు అరుణాచలపతి అన్ని రూపముల శివచరితం. మధురం మధురం శివచరితం, శ్రీకరము సుందరం, మనసారా పాడుకుందాం శివచరితం. ఆ వేల రీతుల వెలసి వెలిగే విశ్వనాయకుడు ఒక్కడే. దిక్కు దిక్కుల ఎన్నో పేరుల దీపించేది ఒక్కడే. అద్వితీయుడు ఆదిమూలము అఖిలనాథుడు ఒక్కడే. ప్రతి క్షేత్రాన లింగమూర్తిగా జ్యోతి రూపుడు ఒక్కడే. తొలివర్ణమ్మే అరుణం మంచును వేదములన్నయు పలికెనే. చలనం మెరుగని స్థానుడే అచలము సర్వం వితడని తెలిపెనే. తొలి వెలుగే అచలముగ తొలిగా అరుణాచలమై వెలసెనే. ఆద్యంతమ్ములు లేని మహాగ్నియ శివలింగం అని తెలిసెనే.
ఆది సమస్తపు సృష్టి పూర్వము అంతు తెలియని సమయము సూర్యచంద్రులు పంచభూతములేవీ లేని తరుణము ఊహకందని మహాశూన్యము అలోకం మగుతిమిరము కాలమన్నది తెలియరానిది జగతి కలుగని స్థితి అది ఇంత చీకటి వెనుకనున్నది నిత్య ఏకాకృతి ఇది ఇంత చీకటి వెనుకనున్నది నిత్య ఏకాకృతి ఇది నాదబిందు కళాత్మకమిది శివజ్యోతియలింగము ఒక్కటే అఖిలములాది ఇది అనాది శివత్వము నాదబిందు కళాత్మకమిది శివజ్యోతియలింగము ఒక్కటే అఖిలములాది ఇది అనాది శివత్వము కలుగబోయడి అఖిల జగతికి కారణం మీ తత్వము కారణం మీ తత్వము నాద బ్రహ్మము ప్రణవవాచము నిత్యమీ పరమార్థము రూపమన్నది లేనిదీధితి రూపములకే మూలము రూపములకే మూలము అణువు కన్నా అణువు ఇది మహీయముల మహీయము అన్నిటికి కారణము తానే తనకు లేదే కారణం తనకు లేదే కారణం తనకు తానే స్వయంభూగా వెలిగనే సర్వాధికం మొదలు తుది కనరాని సత్యము మోదమునకు నిధానము మోదమునకు నిధానము పరబ్రహ్మము జ్ఞాన సాంద్రము ఇది అపారమనంతము రూపరహితము ఆదిగా ఇరు రూపములుగా మారెను సదాశివుడు ఆదిశక్తి మొదటి మిథునం మాయను జ్యోతి శివుడు కాంతి శక్తి ఒకటి రెండై అలరెను వేరు కానిది శివ శివాత్మక విమల భావన వెలిగెను ఉన్నదొకటే కన్నదొకటే జ్యోతి రూపమే ఏకము ఆది దంపతులవుచు వెలిగిన ఆది జ్యోతియే సర్వము సత్య శివ సుందరము నిత్యము సాంబదేవుని రూపము సకల సంకల్పముల హేతువు జగములకు శ్రీకారము నాదబిందు కళాత్మకమిది శివ జ్యోతియలింగము జ్ఞానకాంతి స్వయం ప్రకాశము శుభదము విభవము
జ్యోతి తత్వము పురుష భావము ఒకే జ్యోతిగా వెలిగెనే, ఒకే జ్యోతిగా వెలిగెనే. వ్యక్తము అవ్యక్తమొకటై రెండుగా దీపించనే. యోగి ధ్యానము నందు వెలిగే చిదానందము చిలికెనే, చిదానందము చిలికెనే. ఒకటి ప్రేరణమొకటి కారణమొకటి ఒకటి ఒక్కటి సర్వమూలము ఒక్కటే రుద్రతేజము ఒక్కటే. జ్యోతిర్మయ శక్తిలోని ప్రభవించెను నాదము, ప్రభవించెను నాదము. నాదతను భవమైనది ఓంకార శబ్దము. ఓంకారమొక్కటియే శబ్ద దృశ్యమూలము, శబ్ద దృశ్యమూలము. విశ్వ ప్రథమ స్పందన ప్రణవం ఇది ప్రాణము, ప్రణవం ఇది ప్రాణము. ఒక్కటే ఒక జ్యోతి ఉన్నది విశ్వమెరుగని ముందుగా, ఒక్కటే అది పెక్కు రూపుల మారదలచెను తానుగా. జ్యోతి తానే సదాశివుడై ఆదిమూర్తిగా మారగా, పంచముఖమౌ దివ్య రూపము ప్రాభవమును పొందగా. ఏకమే ఇప్పుడనేకమౌచును సాగుచున్నది లీలగా. సదాశివుడే సర్వేశ్వరితో సాక్షాత్కృతమై నిలువగా. మహేశ్వరుడు మాహేశ్వరితో లయకర శక్తిగా వెలుగగా. ఒకే ప్రభువు కృత్యములెన్నో రూపములన్నై మారగా. ఒకే ప్రభువు కృత్యములెన్నో రూపములన్నై మారగా, రూపములన్నై మారగా. మహారుద్రుడు లయాధిపతిగా మహాద్భుతముగా వెలయగా. రౌద్రాణి పటు శక్తిని కలసి ప్రత్యక్షమయ్యేలగా. మహోజ్వలముగా మహోత్సాహముగా మహోద్ధత గతులు చూపగా. మహారుద్రుని మహాలీలలు సృష్ట్యున్ముఖమై సాగగా, సృష్ట్యున్ముఖమై సాగగా. పరబ్రహ్మ సాత్విక తత్వముతో నారాయణుడై మారగ, శ్రీనారాయణుడై మారగ. అంతర్ముఖుడై ఆ శ్రీహరియే అద్భుతమూర్తిగా నిలువగా, తపురూపముగా అలరగా. తపోజలమ్ముల నడుమన అమరెను త్రియోగ నిద్రామూర్తిగా, తపోజలమ్ముల నడుమన అమరెను త్రియోగ నిద్రామూర్తిగా.
హరినాభిని ఉదయించెను అదిగో ఒక కమలము. ఆ నాభి కమలమున బ్రహ్మదేవుని ఉదయము. శివమయమౌ వేదాలవే శివ సంకల్పము హేతువై, శివ సంకల్పము హేతువై విధాత కందెను విద్యలుగా సకల సృష్టిని చేయగా. శృతులను చదివిన సత్వరమే శివదేవుని కృపచేతనే భువనములను సృష్టించంగా విధాత అప్పుడు సమకట్టే. అంతా అంతా తన ఘనతేనని చింతన చేసెను వింతగా. పరికిల్చెను పలు వంకల విహరించెను నలువైపులా. మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసారా పాడుకుందాం శివచరితం. పుట్టిన చోటును తెలియని విరించి స్వయంభూడనని భ్రమించే, స్వయంభూడనని భ్రమించే. తిరిగి తిరిగి అటు యోగ నిద్రలో మునిగిన హరినే పరికించే. అతడే తన జన్మకు కారణమని ఎరుగని విధాత విస్మితుడై, ఎరుగని విధాత విస్మితుడై గర్వముతో తన కరమున తట్టుచు కమలనాభునే మేల్కొలిపే. కన్నులు విప్పిన కమలాక్షునితో గద్దించుచు ఆ కమలజుడు, గద్దించుచు ఆ కమలజుడు. ఎవడవురా నీవెవడవురా అని గర్వాలాపములే పలికే. చిరునగవున శ్రీకేశవుడప్పుడు విధికి కారణము తాననియే, విధికి కారణము తాననియే. సహింపలేకను బ్రహ్మదేవుడు సర్వకారణము తాననియే. తగదు తగదు బ్రహ్మదేవ తగదు నీకు తగదురా, తగదు నీకు తగదురా. తెలివి మాలి పలుకవలదు కన్న తండ్రి నేనురా, కన్న తండ్రి నేనురా. వినయముతో కొలుచుకొనుమ మేలునెప్పుడు పొందగా, మేలునెప్పుడు పొందగా అని పలికెను హరిగట్టుల అజుని మనసు మండగా. నవ్వుకునే మాటలు నీవి చాలును చాలును చాలించు, చాలును చాలును చాలించు. సృష్టికి నేనే కర్తను కాదా సంగతి తెలిసి వర్తించు. ఇకనైనా శరణని నన్నే సేవలు చేసి తరించు, సేవలు చేసి తరించు. ఎవరైనా సరే నా ముందు నిలువగలేరని గమనించు. సత్వముతో హరి పలికే వచనములేవి రుచించక, రజోగుణం మితిమించ బ్రహ్మకు కోపం సెగలులుక. కన్నులలోనే నిప్పులు బ్రక్కుచు కోపము చూపెను ఆనలువ. బలిమిని చూపుచు పోరాటానికి సమకట్టెను అప్పురమొదవా. హరిబ్రహ్మల తగువు ముదిరి భీషణమై ప్రబలెను.
నిగ్రహము విడి ఆగ్రహమున ఉగ్రయుద్ధము సాగెను. ప్రళయ భీతిని కలుగజేయుచు ప్రశాంతతనే మాపెను. గగనమదిరెను పుడమి వణకెను దేవగణమే చెదరెను. నిప్పులు మిసే ఆవహమ్మున నిఖిల జగమల్లాడెను. ఎవరు ఆపగలేని సమరము దారుణం అతి ఘోరము. వేదనల పడి వేల్పులెల్లరు వెదక సాగిరి దిక్కును, వెదక సాగిరి దిక్కును. సదాశివునే శరణు శరణని ఆశ్రయించిరి వేల్పులు. సాంబదేవుడు దయాసాంద్రుడు శివుడు సర్వము గమనించే. శరణు వేడిన సురల జూచుచు అభయమొసగి కరుణించే. తగవునంతను తెలిసి శంభుడు నగవు మోమున చూడగా, తానే కదలి వచ్చినాడదే తన మహత్వము చాటగా, తన మహత్వము చాటగా. సమరము చేసెడి హరికి బ్రహ్మకు నడుమన అగ్ని స్తంభముగా, ఆవిర్భావమునందెను శివుడు ఆడి జ్యోతి దివ్యముగా. గర్వములనగి విధాత విష్ణువు అచ్చరువుగా పరికించంగా, తుది మొదలెరుగని అఖండ దీప్తిగా శివాగ్నిలింగము నిలువంగా. ఛటార్భటి మహోజ్వల ద్యుతి స్ఫుటన్నటత్ప్రభా జ్యోతి. భూనభమ్ములను వ్యాప్తమైనది ఊహాతీత మహాకాంతి. అజస్ర సహస్ర కిరణములల్లెను దిగ్దిగంతముల జ్యోతి. విరిల్చి హరులకు కనులు చెదరగా విభవం మాయ మహాకాంతి. అహంకారమును తిమిరమునంతను తొలగించగల శివజ్యోతి. ఇరూరి దర్పము శమింపజేయగ ఈశ్వరమైన మహాకాంతి. ఘనులకు ఘనుడా కాలకాలుడని గ్రహించలేకను హర్యజులు. అప్పురమున తమ నిబ్బరమును విడి చకిత భావనులు విస్మితులు. కనని వినని అద్భుతమేదీదితి. అంతు పట్టకున్నది అపూర్వమీ ఉద్ధృతి. ఇద
ఇదమిత్తమటంచు తేల్చి చెప్పలేని ఈ స్థితి వైష్ణవాస్త్ర బ్రహ్మాస్త్రములన్నిటిని మించినది అగ్నులకే అగ్ని ఇది అసామాన్యమైనది ఏది మొదలు ఏది తుద ఎటు తెలియకున్నది మనకన్నా మహిమగలది బుద్ధి కందకున్నది ఏమిటిది ఏమిటిది ఏ వెలుగుల నిధి ఇది మహారుద్రలింగముగని నిలచిపోయిరిరువురు ఏమి తోచకున్నదనుచు జ్యోతి ముందు కిన్నులు ఆదిమూల జ్యోతి అనుచు తెలియలేని మాయలు మునిగిపోయే హరియు విజయు మోహమయ మహాభిలో హరి విధాతల మానసమ్ముల అహము పూర్తిగా విడిపోదు తమలో ఎవ్వరు అధికులోనని తేల్చే తపనకు మితి లేదు జ్యోతి సంగతి తెలియవారే అసలు ఘనులని తలపోసే అందుకై తమ శక్తియుక్తులు ధారపోయగ సమకట్టే జ్యోతియాదిని తెలుసుకొనగా సిద్ధపడెను శ్రీహరి తుదిని తెలుసుకు తిరిగి రాగల ధనుడనేనని విరించి ఎవరు మొదటిగా తెలియగలరో వారి నిజమౌఘనులని వారినే ప్రభువనుచు మిగిలిన వారు కొలువగవలెనని బల పరీక్షకు కొత్త పద్ధతి నిర్ణయించిరి ఇరువురు శివజ్యోతికి తుది మొదళ్లను తెలుసుకొన బుద్ధ్యుక్తులు హరివరాహపు రూపు దాలిచి అవని త్రౌగుచు వెళ్ళెను బ్రహ్మ హంసగా మారి నింగికి ఎగిరి వెదుకగసాగెను హరివరాహము పుడమి త్రౌగుచు లోతులు వెదకెను లెక్క కందని దూరమేగిన ప్రయోజనమే శూన్యము దస్సిపోయెను మనోబుద్ధులు ఎచట చూసిన జ్యోతియే మూల మెరుగక మోహ మొదలక తవ్వుకును చూసాగెను శివుని చరణాంభోజ దర్శన సిద్ధి దొరకదు ఎంతకి యుగములెన్నియో కదలిపోయిన ఆది తెలియదు జ్యోతికి ఇంక తనలో శక్తి లేదని తపన వ్యర్థం అనుకుని తిరిగి వచ్చెను యథాస్థలమున చేరి విష్ణువు నిలచెను
రెక్కలు విప్పుకు నింగికి ఎగసెను ఆ బ్రహ్మ. ఎక్కడాగెను శాంభవ జ్యోతి అక్కడ దాకను చేరంగా. ఆగుట ఎక్కడ అంతం వెక్కడ తెలియగలేనిది ఆ జ్యోతి. ఎక్కడ చూసినా అక్కడే ఉన్నది అఖండమపారమా కాంతి. దూరం ఎంతయో దాటుచుపోయిన దొరకదు నలువకు తుది ఏది. రెక్కల సత్తువ తగ్గుచునున్నను అహమును వదలగ తావేది. ఆకాశమును మించిన జ్యోతికి అంతము దొరుకుట సాధ్యమ్మా. అనాది అనంత శంకర దీప్తికి హద్దులు చెప్పుట శక్యమ్మా. పరిపరి విధముల పరితాపము పడి పరిశీలించెను ప్రతి అణువు. తలలనెత్తి వీక్షించెను గాని కనబడదే కొస ఏ వైపు. మోహము వదలని విధాత పంతము అంతా కేవల వ్యర్థము. అంతా కేవల వ్యర్థము. ఆయాసమున ఆవేదనతో చిన్నబోయను మానసము. తప్పని ఓటమి ఆమోదించగ మనసొప్పదు ఆ బ్రహ్మకు. ఏదో విధముగా శ్రీహరి ముందర తన ఘనతను నిలిపేందుకు. అసత్యమాడగ నిశ్చయించుకొని అందుకు సాక్షిని వెదకుచూ. అందుకు సాక్షిని వెదకుచూ. అటు ఇటు చూసెను విధాత వింతగా కూట సాక్షినే కోరుచూ. ఆ ఎక్కడి నుండో జారి పడుతున్న మొగలి పువ్వొకటి కనిపించే. తన సమీపమునకొచ్చిన పువ్వును పట్టుకు విధాత పరికించే. ఇది తన మాటకు సాక్షిగా నిలచిన అది ఏ చాలని భావించే. అసత్య మార్గమునందున ఘనతను సాధించాలని తలపోసే. కనని శివ శిరస్సును కంటిని అని హరితో పలుకగ మది నిల్చే. అందుకు సాక్ష్యము చెప్పగ పువ్వును పలుమారులు విధి బ్రతిమాలే. సుమమా సుమమా ఎక్కడ నుండి రాక తెలుపమ్మా. ఈశుని తనువున అర్చా సుమమును జారీల వైపు పడుచుంటి. ఆ జారీల వైపు పడుచుంటి. మనవిని వినుమా అర్చిత సుమమ, నాకొక పరీక్ష కలిగినది. నాకొక పరీక్ష కలిగినది. ఎంత ఎగిరినా ఈ వెలుగుల తుది కానగలేనని తెలిసినది. ఓటమి నంగీకారము చేయను గెలిచితి నేనని పలికెదను. గెలిచితి నేనని పలికెదను. మిథ్యావచనం అయినను గాని ప్రతిష్ఠ నిలువగ కోరెదను. అందుకు నీవే సాయము చేయుమ సాక్ష్యము పల్కుమ ఓ సుమమా. సాక్ష్యము పల్కుమ ఓ సుమమా. శంభుని శిరసున సుమమే నీవని నినునే పట్టి తినని చెప్పుమా. సృష్టికి కర్తను నిను వేడి తిని కాదనకమ్మా కుసుమమ్మ. కాదనకమ్మా కుసుమమ్మ. హరిదరి పలికే నా మాటలని సత్యమటంచును చాటుమా. ఆ
మొగలి పువ్వు నలువ మాట ఒప్పుకున్నదంతలో బ్రహ్మ మురిసిపోయి పుడమి చేరి నిలచెనింతలో విష్ణువున్న చోట చేరి అభినయించే దర్పము విజయము వరించెననుచు చెప్పసాగే అసత్యము కంటి కంటి అగ్నిలింగ శిఖను కంటి నేనని తుదిని జూచి పరీక్షలో గెలుపు పొందినానని తానని శివు శిరమునే కంటిననుచు పలుకగా అవునని సాక్ష్యమును చెప్పి మొగలి పువ్వు తోడుగా సర్వసాక్షియా శంకర దేవుడు నేత్రములే విప్పార్చే కథనంతా పరికించే అసత్యవచనము పలికిన బ్రహ్మను గమనించే శిక్షించే ఉగ్రతతో శివమూర్తి చెలరేగే రౌద్రముగా వీక్షించే ధర్మము నిలుపక జ్యోతి నుండి సదాశివుడే వెలువడే జ్యోతిర్మయుడౌ పరమాత్ముడే చిద్రూపముగా చేరగా సంకల్పించి ప్రణవఝరితో పరమతత్వము చాటగా చంద్రశేఖర సుందరాకృతి పంచవదనుడు లీలగా త్రినేత్రముల హేళగా ప్రభవమందెను దివ్యమూర్తిగా పరమశివుడే తానుగా పరమేశ్వరుడే స్వయముగరాగా అఖిలమ్మ చెరువాయను అరుణే సాకారునిగా రాగా పుడమికి పులకలు పూచెను విశ్వేశ్వరుడే విచ్చేయంగా గగనము మిరుమిట్టాయను అంబాపతి శివుడల్లన రాగా దిక్కుల దీప్తులు పెరిగెను సత్యసుందరుడు భవుడటు రాగా సర్వమునుజ్వలమాయను నిత్యుడు శంభుడు ఎదుటకు రాగా బ్రహ్మ శిరస్సులు అదిరెను గతియే మగును స్థితియే మగును విరించి భయము మించెను అహంకారమే సైపలేక హరుడు ఉగ్రత చూపెను బ్రహ్మదేవుని వైపు చూసి శాపమీయగబూనెను ఆ విధాతకు ఆలయాలే అవని నుండగరాదని అర్చనాదులు ఉపాసనలు బ్రహ్మకుండగబోవని అసత్యమ్మను పాప కర్మకు ఫలము తప్పక కలదని బ్రహ్మకైనా ఎవరికైనా శిక్ష అనివార్యమ్మని సాక్ష్యమిచ్చిన మొగలి పూవిక శివుని పూజకు తగదని శాపమిచ్చెను లోక బంధువు సర్వశాసకనాథుడు
స్వామి శంకర శరణు శరణు అనుచు పలికెను విరించి. స్వామి శంకర వందనమయ్యా అనుచు కొలిచెను శ్రీహరి. బుద్ధిమాలిన పనిని చేసితి దండనమ్మిక వలదని. క్షమస్వత్వం శంకరాయని బ్రహ్మ వేడెను శంభుని. శరణు శంకర శరణు హర హర శరణు శంభో ఈశ్వర. శరణు శరణని ఆ విధాత తప్పు తెలిసి మ్రొక్కెను. సిగ్గుతో ఆ మొగలి పువ్వు శాపమును భరించెను. బ్రహ్మ విష్ణువులిరువురు భవుని మూర్తిని కొలిచిరి. సాంబ శివ శరణమయా ఆద్యంతరహిత మాం పాహి. జ్ఞానాగ్ని శుభలింగ సర్వేశ్వర శివ మాం పాహి. అప్రమేయ స్వప్రకాశ అష్టమూర్తి మాం పాహి. రూపశూన్య రూపవంత అకల సకలా మాం పాహి. అసమాన భాసమాన ఓ జగదీశ్వర మాం పాహి. దేవదేవా పశుపతి రుద్ర మహాదేవా మాం పాహి. పంచముఖ పరమేశ ఓంకారేశ మాం పాహి. ఆదిమూల పరబ్రహ్మ మృత్యుంజయ శివ మాం పాహి. మాం పాహి. కరుణామయుడా పరమేశ్వరుడు క్షమించెను ఆ బ్రహ్మను. సృష్టికర్తగా పదవించెను బుద్ధి దిద్దుచు నిలిపెను. తనకు హరికి భేదమన్నది లేనే లేదని చాటెను. హరిహరాత్మకం అఖిల జగమని లీలలివియని తెలిపెను. సకలాక్షరములు సప్తస్వరములు సకల మంత్రములు నిగమములు. ఓంకారేశుని శంభుని నుండే ఉద్భవములని తెలిసినది. నారాయణుడే నాదతనునకు ప్రియతమసకుడై వెలిగెను. ముగ్గురు ఒకటే ఒకటే ముగ్గురు ఏకం అనేకమని తెలిసే. సదాశివుడు అగ్నిలింగమై తెలసిన చోటది దివ్యము. జ్యోతి రూపుడు అరుణుడు అతడే అచలమై నిండెను.
అర్చనలొందగా ఆలయమ్ములో లింగాకృతిగా మారెను. శివరాత్రమ్మున జరిగిన ఈ కథ ఈ క్షేత్రమే చాటెను. ప్రతి రాయి శివలింగముగా, ప్రతి తరువు ఒక దేవతగా, పర్వతమే శివరూపము కాగా అరుడే అరుణాచలమాయే. స్మరణము తోడనే ముక్తిను సంగడి అరుణాచల శివ క్షేత్రము. యోగులు సిద్ధులు వేల్పులు ఋషులు ఆశ్రయించు శుభధామము. ప్రదక్షిణముపటే చాలును, అది ఏ ఇహ పర సాధనము. అరుణాచల శివ అరుణాచల శివ ఇది ఏ శుభకర మంత్రము. కలికలుషమ్ముల భస్మము చేసే అగ్నిమయం మీ పర్వతము. శివతత్వమును విషదము చేసేడి రమణీయం మీ అచలము. స్వయంభవుడు ఆ సాంబదేవుడే స్వయముగా వెలసిన క్షేత్రము. పరివారముతో భక్త సులభుని పరిపరివితముల పాలనము. కొలిచిన వారల కొంగు పైడిగా ఆదుకొను శివుని వాసము. కొండందటి ఆ స్వామి కొండగా ఆశ్రయమిచ్చెడి స్థానము. సిద్ధవాసమిది శుద్ధయోగమిది వేదమయం మే అచలము. సాక్షాత్ శంభుని దీప్తిని మనలో దర్శించుటకే సాధనము. గిరిపై జ్యోతిగా ప్రతి కార్తీకము శివ కథ తెలిపే యోగము. సకల రూపముల మహాదేవుడే అకలము గగల అద్భుతము. అదిగో అదిగో అరుణాచలము, భువిపై ఇది కైలాసము. శరణాగతులకు అభయాచలము, సాక్షాత్ శంభుని లోకము. సిరులను కురిసే విభవాచలము, ప్రళయములోనను నిత్యము. చెదరక నిలిచే అమృతాచలము, నిగమాగమముల గమ్యము. శివ శంభో సాంబ శంకర మంగళం. అంబ శాంభవి శంకర రాణి దేవదేవి మంగళం. విఘ్న వినాశక గజముఖ గణపతి వక్రతుండ మంగళం. కార్తికేయ సుబ్రహ్మణ్య శక్తి హస్త మంగళం. నందికేశ జయ వృషభేశ ఈశదాస మంగళం. నారాయణ హే మాధవ విష్ణు శంభు హృదయ మంగళం. వేదనిష్ఠా విధాత బ్రహ్మ సృష్టికర్త మంగళం. పర్వతాకృతి దాల్చి వెలిగి పార్వతీశ మంగళం. సత్య శాశ్వత దివ్య జ్యోతి భవ్యలింగ మంగళం. అరుణాచలమున హరుని కొలుచుకొను వేల్పులార మంగళం. సిద్ధాచలమున వాసము చేసే సిద్ధులార మంగళం. రమణీయమ్ముగ తత్వము తెలిపి జ్ఞానులార మంగళం. అరుణగిరినాథ హర భక్తాగ్రణి కుమారార్చక మంగళం. కాలమంతయును కాపాడుకొని కాలభైరవ మంగళం. పరమేశ్వర చరణముల బదలని ప్రమధులు మీకిదే మంగళం. జగముల నేలే అరుణాచల శివ జ్ఞాన జ్యోతి మంగళం. మంగళం మంగళం.